హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు హైదరాబాద్ నుంచి నరసరావుపేట అయితే వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా సాంబార్ అని ఇడ్లీ అయితే పెట్టేశారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి బీరకాయ, టమాటా పచ్చడి ప్రిపేర్ చేయడానికైతే ఈ రెండైతే కట్ చేసేసి పెట్టేసేశారు. ఇంకా పచ్చిమిర్చిని కూడా ఒక బౌల్‌లో వేసి వాటర్ కూడా వేసి ఉంచారు. కొంచెం డస్ట్‌గా ఉంది అని చెప్పేసేసి. నేనైతే రోటి పచ్చళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటాను. ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కాక కొంచెం ధనియాలు, జీలకర్ర అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ రెండిటిని యాడ్ చేసినాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇవి కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసేసుకున్న బీరకాయని, టమాటాని కూడా ఆయిల్‌లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం వాష్ చేసేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. చూస్తానికి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! ఈ పచ్చడి మగ్గేలోపు ఇక్కడ వదిన పొటాటోని అయితే పీల్ తీస్తుంది. అక్కయితే పొటాటోని కట్ చేసేస్తుంది. పొటాటో కర్రీ చేయడానికైతే ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నారు. ఇంకా మార్నింగ్ ఇడ్లీకి చేసిన సాంబార్ కూడా ఉన్నాయి. ఇంకా వంట అయ్యేలోపు అమ్మైతే టీ అయితే తాగండి అని చెప్పేసి టీ కూడా స్టెయిన్ చేస్తుంది. నేను ఇంట్లో ఉంటే 1, 2 టైమ్స్ అయితే టీ తాగుతాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికొస్తే చెప్పేది లేదండి. 3, 4 టైమ్స్ అయితే టీ తాగుతాము. ఇంకా పచ్చడి కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. దీంట్లో కొంచెం అయితే పసుపైతే యాడ్ చేసేసాము. పసుపు యాడ్ చేసినాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇంకా బంగాళదుంపను కూడా పీల్ తీసేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటర్‌లో అయితే వేశారు. ఇప్పుడు బంగాళదుంపని కర్రీ చేయడానికి ఒక ప్యాన్ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసేసుకున్న పొటాటోస్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇంకా ఊరు నుంచి మేము వస్తున్నామని చెప్పేసి ఇంకా చుట్టాలు కూడా వస్తున్నారండి. ఇంక అందుకని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో అయితే కర్రీ అయితే చేస్తున్నారు. పొటాటో ముక్కల్ని వేసినాక ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. టమాటా, బీరకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి కదా! ఇంక చివర్లో అయితే చింతపండు అయితే యాడ్ చేసేసుకోవాలి. చింతపండుని యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. 5, 10 మినిట్స్ తర్వాత పొటాటో ముక్కలను కూడా ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి. బీరకాయ, టమాటా పచ్చడిలోకి పల్లీలను కూడా వేయించేసి పక్కన పెట్టేసేసుకున్నాము. అదేవిధంగా చిన్నుల్లిపాయ రెబ్బలను కూడా పక్కనైతే పెట్టేసామండి ఒలిసేసి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి పల్లీలు, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే టమాటా, బీరకాయ ముక్కలను కూడా వేసేసుకొని మరొకసారి అయితే మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి. దీంట్లో ఉప్పును కూడా యాడ్ చేసామండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. చూసారు కదా! ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మనకు కావాలంటే తాలింపు కూడా వేసేసుకోవచ్చు. అక్క వాళ్ళు కూడా బెంగుళూరు నుంచైతే వచ్చారు. ఇంకా అక్క వాళ్ళ పాప అయితే నాకు జడెయ్యి అని చెప్పేసి అడిగిందండి. ఇంక అందుకని చెప్పి పాపకైతే జడేస్తున్నాను. ఈ పాప అయితే యూట్యూబ్‌లో వీడియో చూసి నాకు ఈ మోడల్ వెయ్యి అని చెప్పేసి అడిగిందండి. అది కూడా షార్ట్ హెయిర్ స్టైల్స్ అని చెప్పేసి స్పీక్ చేసి మరీ చూసుకొని ఈ హెయిర్ స్టైల్ నచ్చిందంట. ఇది వేయమని చెప్పేసి అడిగింది. ఇంక నేను మా పాపకి హెయిర్ స్టైల్స్ వేస్తూ ఉంటాను కదా! అది చూస్తది. ఇంక అందుకని చెప్పేసి నాకు వెయ్యని చెప్పేసి వచ్చినప్పుడల్లా నా చేత అయితే వేయించుకుంటది. ఇక్కడ మా పాప అయితే వీడియో తీస్తుంది. హాయ్ చెప్పు అని చెప్తే హాయ్ అయితే చెప్తుంది. చూసారు కదా! హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా బాగా నచ్చిందంట.
ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారని చెప్పాం కదా! ఇంకా అందరూ వచ్చారు. ఇంకా అందరం అయితే చాలా సేపయితే కూర్చొని మాట్లాడుకున్నాము. చాలా రోజుల తర్వాత ఈ విధంగా అయితే కలిసాము మళ్ళీ. అమ్మ, అక్క వాళ్ళు, వదిన, అత్త అందరం కలిసైతే చాలా సేపయితే మాట్లాడుతా కూర్చున్నాము. చాలా ఎంజాయ్ చేశామండి. లంచ్ చేసిన తర్వాత కాసేపైతే లూడో గేమ్ అయితే ఆడాము. ఇంక ఈవినింగ్ స్నాక్స్‌గా పునుగులు వేద్దాము అని చెప్పేసేసి ఉల్లిపాయలైతే వదిన కట్ చేస్తుంది. దోసపిండి ఉంది. దోసపిండిలో కొంచెం అయితే మైదా అయితే యాడ్ చేసేసి కలిపేసేసాను. మైదా కూడా కలిపేసిన తర్వాత ముందుగా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా దీంట్లో యాడ్ చేసేసి ఒకసారి అయితే కలిపేసాను. దీంట్లోనే ఉప్పు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసి కలిపేసామండి. ఇంక పిండి కలిపేలోపే బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ కూడా వేసి పెట్టేసాము. హీట్ ఎక్కాలి కదా అని చెప్పేసి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇంక పునుగులు కూడా వేసేస్తున్నాము. ఇంక పునుగులు కూడా వేసేలోపు టీ కూడా కాగుతాయి అని చెప్పేసి ఒక పొయ్యి మీద అయితే టీ కూడా పెట్టేసేసాము. ఇంక పునుగులన్నీ వేసేసుకున్నాక ఈవెన్‌గా అయితే ఫ్రై అయ్యేటట్టు ఒకసారి అయితే కలిపేసుకోవాలి. పునుగులైతే వేగేలోపు చాలా టైం అయితే పట్టింది. ఎక్కువగా వేసాం కదా! ఇంక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసేసుకొని ఇంక పక్కకైతే తీసేసుకోవాలి. ఇంక ఈ విధంగా అన్ని పునుగులైతే వేసేసుకున్నాము. ఇంక పునుగుల్లోకి కాంబినేషన్‌గా ఆఫ్టర్‌నూన్ టమాటా బీరకాయ పచ్చడి చేశాం కదండీ! ఇంక అదే తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది పునుగుల్లో కూడా. ఇంక అందరం కలిసేసి పునుగులైతే తినేసేసి టీ కూడా తాగేసేసాము. ఈరోజైతే అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.